మోదీ ప్రభుత్వము ఎంఎస్పి ప్రకటనతో నిరాశ చెందిన రైతులు జూన్ 25, 2024 ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈ ప్రెస్ మీట్కు దేశవ్యాప్త రైతు ఉద్యమ వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్కేఎం సీనియర్ జాతీయ నాయకుల్లో ఒకరైన వడ్డే శోభనాధీశ్వరరావు, మాజీ ఎంపీ మరియు వ్యవసాయ శాఖ మంత్రి, ఎస్కేఎం నాయకులు విస్సా కిరణ్ కుమార్, టి సాగర్, మురళీధర్ రెడ్డి, కొండల్, కన్నెగంటి రవి, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య తదితరులు కలిసి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా శోభనాధీశ్వరరావు గారు మాట్లాడుతూ, వ్యవసాయ పంటల్లోని కొన్నిటికి మాత్రమే గిట్టుబాటు ధర ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు. అట్లా కాకుండా ప్రతి పంటకు గిట్టుబాటు ధరలను ప్రకటించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా తను ఇంకా మెట్ట పంటలైన నూనె పంటలకు కూడా ప్రాధాన్యతను కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు తను సూచనలు చేయటం జరిగినది. ఈ సందర్భంగా ఈరోజు కలవటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా కిరణ్ గారు చెప్పారు, ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేది వారు క్లుప్తంగా చెప్పారు. నేను వాటిని తిరిగి మళ్ళీ పునరుక్తి చేయాలని అనుకుంటున్నాను. ప్రధానంగా ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మేము దాదాపు 2018 నుంచి ఒక్క పర్యాయం రైతులకు రుణమాఫీ చేయండి, రైతు ఎప్పుడు కూడా బ్యాంకులకి ఎగ్గొట్టాలనే మనస్తత్వం ఉండాలి వర్గం కాదు. ప్రకృతి వైపరీత్యాల వలన, చీడపీడల మూలన, ఒక్క పర్యాయంగా ధరల పతనం మూలన ఖర్చులు ఎక్కువ అవుతుంది. మద్దతు ధరలు, కొనుగోలు ధరలు తక్కువగా ఉండటం వల్ల మిగలక కట్టలేని పరిస్థితుల్లో రైతాంగం బాధపడుతూ ఉన్నారు. అందువలనే గతంలో 3.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మోడీ ప్రభుత్వంలో కూడా ఆ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉండగా, ఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో అనాన్ ముల్లా గారు, ఇంకా అనేక మంది ఇతర పెద్దలు అందరూ కూడా దాంట్లో పాల్గొని ఒక్క పర్యాయం రుణమాఫీ చేయండి అని డిమాండ్ చేశారు. కానీ నరేంద్ర మోడీ గారి చెవులోకి వెళ్ళలా. మాకు ₹1 మాఫీ చేయకపోగా ఆ సంవత్సరమే 2,40,000 కోట్ల పారిశ్రామిక వ్యాపార వర్గాలకు చెందిన వాళ్ళ బకాయిలు రద్దు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కట్టగలిగిన స్తోమత ఉండి కూడా కడతలేదు అని చెప్పి బ్యాంకులే పేర్కొన్నటువంటి ఉద్దేశపూర్వక ఎగవేతదారుల బకాయిలు కూడా ₹40,000 కోట్ల రేట్ ఆఫ్ చేశారు. అక్కడితో ఆగల. ఈ 10 ఏళ్లలో చూసుకుంటే 16 లక్షల కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం ధనిక వర్గాలు, ప్రత్యేకంగా కార్పొరేట్లకి, ఆశ్రిత పెట్టుబడిదారులకి రద్దు చేసిందనేటటువంటిది మన ముందున్నటువంటి నగ్గల సత్యమై. మొత్తంగా ఈ 10 ఏళ్లలో మోడీ పరిపాలనలో 1,90,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో కూడా స్పష్టంగా చెప్తా ఉంది. వాస్తవానికి స్వామినాథన్ కమిషన్ని వ్యవసాయ సంక్షోభం గురించి పరిశీలించి ఈ రైతు ఆత్మహత్యలు నివారించడానికి మార్గాలు ఏంటో సూచించమని చెప్పి నియమించిన స్వామినాథన్ కమిటీ చాలా చక్కని రిపోర్ట్ ఇచ్చి, అసలు ఈ వ్యవసాయ ధరల కమిషన్ ఖర్చులు లెక్కించే విధానంలో కూడా తప్పుంది.
టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో తప్పుంది, అది పునఃసమీక్షించాలి. అట్లాగే సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయం మీద 50% కనిపిస్తేనే రైతుకు న్యాయం జరుగుతుంది. ప్రపంచంలో సమాజంలో తత్తిమ వర్గాల ప్రజలకు మళ్ళీ ఆ భూమిని నమ్ముకుని రాయనక రాత్రనక పగలనక కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నటువంటి రైతుకి కాస్త ఆత్మగౌరవంతో బ్రతకగలిగే అవకాశం వస్తుందని ఆయన చెప్పినా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అందులో ఉన్న కొన్ని చిన్న చిన్న సిఫార్సులను ఆమోదించింది, కానీ అతి ప్రధానమైనటువంటి సిఫార్సును ఆమోదించాల. పార్లమెంట్లో కూడా చర్చ కూడా జరగల. అప్పటి నుంచి రైతు సంఘాలు కృషి చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 450 రైతు సంఘాలు దాదాపుగా 13 మాసాలు ఢిల్లీ సమీపంలో చారిత్రాత్మకమైనటువంటి రైతు ఉద్యమాన్ని నిర్వహించిన ఫలితంగా 750 మంది రైతులు చచ్చిపోవటం, లఖీంపూర్ ఖేరీలో 4 కారు కింద చనిపోవటం, ఈ మధ్యనే సుభావన్ సింగ్ అని ఆయన యువ రైతు అతను చనిపోవటం, ఇవన్నీ జరిగిన కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వాస్తవం ఉంది. రైతులు కోరే డిమాండ్లో మనం చేయక తప్పదు అనే భావనకు వచ్చి వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళికలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చట్టబద్ధ ఎంఎస్పి C2+50% ఇస్తాము అనేటటువంటిది, అదే తొలి సంతకం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గ్యారంటీ ఇవ్వడం కూడా భారత రైతాంగానికి ఎంతో సంతోషం కలిగించింది, భవిష్యత్ పట్ల ఆశని కలిగించింది. కానీ దురదృష్టం ఏంటంటే కొద్ది సీట్లు తగ్గటంతో కాంగ్రెస్ అధికారంలోకి రాలా. కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సపోర్ట్ ఇవ్వడంతో తిరిగి మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చింది. ప్రజల తీర్పు అర్థం చేసుకుని ఇందాక కిరణ్ గారు చెప్పినట్టుగా మోడీ ప్రభుత్వం యొక్క రైతాంగ వ్యతిరేక చర్యలు సామాన్య ప్రజానీకానికి పన్నుల భారాన్ని మాటికి పెంచేసేస్తా వాళ్ళ పట్ల చాలా నిరాదరణ చూపిస్తూ అదే సమయంలో ధనిక వర్గాలకి సేవలు అందించేదానికి కొత్త విమానాశ్రయాలు, కొత్త జాతీయ రహదారులు, రకరకాలుగా వాళ్ళకి సేవలు ఊడిగం చేస్తూ ఉన్నటువంటి బీజేపీని, అట్లాగే నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉన్న బీజేపీని గద్దెదించడానికి ప్రజలు ఓటేస్తే మరి కొన్ని రాష్ట్రాల్లో సరైనటువంటి పద్ధతిలో ఎన్నికలు జరగకపోవటం వలన తిరిగి వచ్చింది. అప్పటికైనా అతను అర్థం చేసుకుని రైతాంగం యొక్క సామాన్య ప్రజానిక యొక్క భావం ఇట్లా ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం న్యాయం చేయాలని చెప్పి మార్చుకోవాలా. ఇప్పుడు తిరిగి ఈ సంవత్సరం ప్రకటించినటువంటి మద్దతు ధరలో కూడా ఆ విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. చాలా నామమాత్రంగా మాత్రమే ఇంక్రీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి మోడీ ప్రభుత్వానికి రైతాంగానికి మేలు చేయాలనే భావన ఎంత మాత్రమూ లేదు. ఉదాహరణకి 2016లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు చాలా ఘనంగా ప్రకటించారు. ఆ రోజున 8,058 రూపాయలు సగటు భారత రైతు యొక్క ఆదాయం. అది 22 నాటికి ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని 22,256 రూపాయలు అవ్వాల్సిన అవసరం ఉండగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన అమలు చేసిన విధానాల వలన పెరగకపోగా నబార్డు చేసినటువంటి సిచ్యుయేషన్ అసెస్మెంట్ సర్వే ప్రకారంగా చూస్తే 22 వచ్చినప్పుడు 10,400 రూపాయలు మాత్రమే అయింది అనేది మన ముందున్నటువంటి నగ్గన సత్యం అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తాం. అట్లాగే యూపీఏ హయాంలో వార్షికంగా వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరల పెరుగుదల కన్నా మోడీ హయాంలో ఆ పెరుగుదల వేగం ఇంకా తగ్గింది, కొన్ని మార్పులు చేయటం వలన అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే రైతాంగం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో జూలై 10వ తారీఖున ఢిల్లీలో జరిగేటటువంటి సమావేశంలో
మన యొక్క డిమాండ్లు 100కి 100 పాళ్ళు న్యాయమైనవి, ధర్మమైనవి. కాబట్టి మన ప్రభుత్వం, దానికి అనుకూలమైన ప్రభుత్వం రాకపోయినా మనం ప్రయత్నం చేయాల్సిందే, మనం పోరాటం చేయాల్సిందే. ఆ పోరాటంలో మన రైతు సంఘాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వామ్యం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల పక్షంగా కూడా పోరాటం ఉండాలి. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఖచ్చితంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు ప్రజలు చెల్లించే పన్నుల రూపంలో వెళ్ళేటటువంటి డబ్బు, అట్లాగే ప్రజలు తమ యొక్క కష్టార్జిత నుంచి బ్యాంకుల్లో దాచుకుంటూ ఉన్నటువంటి డిపాజిట్లు ఉప్పు బెల్లాలాగా ఈ రోజున మోడీ ప్రభుత్వం పెద్ద పెద్ద ధనిక వర్గాలకి ధారాగతం చేస్తూ ఉంది. రైతులకి రుణమాఫీ చేయడానికి మనసు ఒప్పనటువంటి మోడీ నేను ఇందాక చెప్పినట్టుగా 16 లక్షల కోట్లు. మీరు ఆశ్చర్యపోతారు. అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనికేషన్ సంస్థ 47,256 కోట్ల రూపాయలు బాకీలు ఉంటే బ్యాంకులు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. కానీ చివరికి ఎన్సిఎల్టీ అంగీకరించిన క్లెయిమ్స్, యాక్సెప్టెడ్ క్లెయిమ్స్ 47,256 కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళ అన్న ముఖేష్ అంబానీ నేను 456 కోట్ల రూపాయలు ఇస్తారండి, ఇక అది రద్దు చేసేసి ఆ ఎస్టేట్ అన్ని మాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటే చక్కగా ఎస్ 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 అని డూడు పర్పన పుట్టింది ఎన్సిఎల్టీ అని మీకు మనం చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న తీసుకున్న నిర్ణయం 31,000 కోట్ల రూపాయలతో 40 లక్షల మంది రైతులకి ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశం ఉంటే ఒకే ఒక్క వ్యక్తికి, అందులోనూ కూడా మీరు పేపర్లో చూస్తున్నారు, తిరిగి మళ్ళీ ఆ అనిల్ అంబానీ చాలా పెరిగిపోతూ ఉన్నాడు. అతనికి షేర్లు పెరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో అంత ఆడంబరంగా చేయబోతున్నారు, ఇది అయిపోతున్నారు. మనం అందరూ వార్తలు జరుగుతూనే ఉన్నాం. ఇట్లు చెప్తాను. అట్లాగే తానే నేను దివాళా తీసాడు మొర్రో అని బ్యాంకులకు రాసుకుంటే అతనిని రఫేల్ ఒప్పందంలో ఆఫ్సెట్ క్లాజులతో ఒప్పందంలో భాగస్వామ్యం చేసి అతనికి చాలా లబ్ధి చేకూర్చిన పరిస్థితి జరిగింది. అంతేకాకుండా ఇంకొక మీరందరూ కూడా మరి గమనిస్తున్నారో లేదో కానీ మోడీకి చాలా ఆసక్తి ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి అసలు ఊహించడానికి వీలైనంత మేలు చేస్తున్నాడు. అనిల్ అగర్వాల్ వేదాంత రిసోర్సెస్ కంపెనీ ఉన్నటువంటి మనిషి. అతను వీడియోకాన్ సంస్థ మీకు తెలుసు కదా, టీవీలు రకరకాల ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని కూడా మార్కెటింగ్ చేసిన వీడియోకాన్ సంస్థ, దానికి అనుబంధంగా ఉన్న 12 సంస్థలు కలిపి 64,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు బ్యాంకులు. వాటన్నింటినీ కూడా 3,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను, ఇక అది రద్దు చేసేసి అవన్నీ మాకు అప్పచెప్పండి అంటే ఎస్ అన్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ ఈ డిస్ప్యూట్స్ కోడ్ అనేటటువంటి దాంట్లో ఆ రకంగా అప్పచెప్పేసిన పరిస్థితి జరుగుతూ ఉంది. అందువల్లనే సామాన్య ప్రజానీకము రైతాంగం దృష్టిలో కూడా తీసుకువెళ్ళి రైతాంగము సామాన్య ప్రజానీకానికి సంబంధించిన విషయాలు ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళి ప్రజలు ప్రభుత్వాలతో కూడా ఒత్తిడి పెట్టించి వాళ్ళకు తిరిగి న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తాం. ఈ భారం అంటే వాస్తవంగా రైతుకు రుణమాఫీ చేయటం అనేటటువంటిది కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలు ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు పెట్టింది కాబట్టి అమలు చేస్తామన్నారు. కానీ మేము డిమాండ్ చేసేది కేంద్ర ప్రభుత్వం కూడా సగానికి సగం భరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మీ అందరి దృష్టిలోకి ఇచ్చేది ఏంటంటే ఈరోజు బ్యాంకుల నుంచి ఇచ్చేటటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ క్రెడిట్
ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాలకే ఎక్కువ వెళ్తూ ఉంది. అంటే వ్యవసాయ ఖర్చులు ఎక్కువగా ఉండటం, దానివల్ల ఇక్కడ ఈ రైతాంగం వ్యవసాయ సాగు ఖర్చులు ఎక్కువగా ఉండి బ్యాంకు నుంచి ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో కానీ పశ్చిమ కానీ తూర్పు భాగాల్లో కంపారిటివ్గా చాలా తక్కువ ఉంది. అటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. మరొక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే రైతు రుణ ఉపశమన చట్టం అనేటటువంటి దాన్ని కూడా పార్లమెంట్లో పెట్టండి. ఈ రాష్ట్ర ఆత్మహత్యల పరంపరని ఆపటానికి ఉపయోగపడుతుంది. కేరళలో 2006లో రబ్బరు, మిరియాలు, కొన్ని యాలక్కాయలు ఆ పంటలకి నష్టం జరిగినప్పుడు అక్కడ ప్రభాత్ పట్నాయక్ గారు అనే ప్రసిద్ధ ఆర్థికవేత్తని నియమించితే ఆ ప్రభాత్ పట్నాయక్ గారు సూచించాడు. అక్కడ 2006 నుంచి ఒక రైతు రుణోపశమన కమిషన్ పెట్టారు. వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ వైపు జరిగి చాలా పంట నష్టం జరిగితే అక్కడికి వెళ్ళి పరిశీలించి వాళ్ళతో మాట్లాడి అందులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రుణం ఇంట్రెస్ట్ తగ్గించాలా, లేకపోతే పోస్ట్పోన్ చేయాలా, లేకపోతే అసలు ప్రిన్సిపల్ కూడా తగ్గించాలా అనేటటువంటిది పరిశీలించి వాళ్ళు రైతులకి సలహా ఇస్తూ ఉంటూ ఉన్న ఆత్మహత్యల పరంపర కేరళలో గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితి. కాబట్టి అది కూడా చెయ్యాలి అనేటువంటి డిమాండ్ చేయబోతూ ఉన్నాం. ఆ సందర్భంగానే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మరొకసారి అభినందిస్తూ అదే సమయంలో నేను చిన్న సూచన చేసేది ఏంటంటే తెలంగాణలో చాలా కష్టపడి రైతాంగం పంటలు పండిస్తూ ఉన్నా గణనీయంగా వరి విస్తీర్ణం పెరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే వరిపై పంటకి సేకరణ ఉండటం వల్ల రైతులు ఎక్కువగా దాని పట్ల మొగ్గుతున్నారు. కానీ అది రాను రాను రాష్ట్ర ప్రభుత్వాలు భారం అనే మాట అట్లా ఉంచి దానిని ఆ పంటల మార్పిడి జరగవలసిన అవసరం ఉంది. ఆ కోణంలో తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవసాయ మంత్రి గారు కూడా ఆలోచించి కొన్ని ఇతర పంటలు అంటే ఆయిల్ పామ్ కానీ లేక పల్సెస్ పంటలు కానీ వేరుశనగ ఆయిల్ సీడ్ పంటలు కానీ చూడటానికి వీలైనంత వరకు